పంతం పట్టి నానమ్మని టెన్షన్ పెట్టడానికే రవిత్రేణి ఇలా చేస్తుంది. ఇంద్రమ్మకి ఎదురు తిరిగి వీళ్ళెవ్వరూ ఏం చేయలేరు. అయినా ఎల్లుండి జరగబోయే కార్యక్రమం కదా. కానీ ఈలోపు ఎన్నెన్ని జరుగుతాయి. ఆ సంగతి వదిలేసి ఆ చందమామలో నీ మిత్ర విందని చూసుకో. అంజలి, బాబాయ్. ఏంటి నర్మదమ్మా, ఏంటింత పరేషాన్గా ఉన్నావు? రవిత్రేణి పిన్ని గురించి ఒకటే టెన్షన్గా ఉంది అంజలి. ఇక్కడ సోగ్గాడు కూడా అదే పరేషాన్ అవుతున్నాడులే. ఏం కాదులే, మీరిద్దరూ బేఫికర్గా ఉండండి. అది కాదంజలి, ఇన్విటేషన్స్ పంచి పిన్ని చాలా మందిని ఇన్వైట్ చేస్తుంది. రేపు అందరి ముందు గొడవ చేస్తే జేజమ్మ తట్టుకోలేదు. ఇలా ఇలా భయపెట్టాలనే ఇదంతా చేస్తున్నారు. అలాంటిదేం జరగదు నర్మదమ్మా, నేను చెప్తున్నాను కదా, బేఫికర్గా ఉండండి. నాకు నిద్ర వచ్చేస్తుంది, వెళ్ళ అన్నం తిని పడుకుందాం. సోగడా, నువ్వు నీ మిత్రవిందని చూసుకో. దా దా. రవి ఆగవే, రవి ఆగవే, రవి ఆగవే బాబు, రవి ఆగవే. అంతలా ఆయాస పడిపోతున్నావేంటి? ఈ న్యూస్ చూస్తే నీకొస్తుంది ఆయాసం. ఏంటి నువ్వు మాట్లాడేది? ఒక్కసారి చూడు. శ్రద్ధాంజలి పడాల్సిన చోట స్వయంవరం ప్రకటన ఎలా జరుగుతుందో నేను చూస్తాను. ఇంద్రమ్మ, కాఫీ. ఇంద్రమ్మ, గీ స్వయంవరం అంటే ఏంటి? స్వయంవరం అంటే వధువు వరుణ్ణి వరించడం. వరించడమా? అంటే అదేనమ్మా, పెళ్లి చేసుకోవడం. పెళ్లి చేసుకోవడమా? మరి దాన్ని పెళ్లి అనొచ్చు కదా, స్వయంవరం అని అండం ఎందుకు? అయ్యో అంజలి, నీకు ఎలా చెప్పాలి? పెళ్ళంటే ఒకడే అబ్బాయి వస్తాడు, ఆ అబ్బాయిని సెలెక్ట్ చేసుకోవాలి. కానీ స్వయంవరం అంటే అలా కాదు, చాలా మంది వస్తారు. అంటే సీతా స్వయంవరం లాగా అన్నమాట. కళ్ళకు కట్టినట్టు అంజలికి చెప్తే గానీ అర్థం కాదు బాబాయ్, నువ్వు చెప్పాల్సిందే. చెప్పడం ఏంటి నర్మదా, క్యారెక్టర్స్ క్రియేట్ చేసేద్దాం, అట్మాస్ఫియర్ ని చేంజ్ చేసేద్దాం. రెడీ, స్టార్ట్, కెమెరా, యాక్షన్. అల్లుడు, అరే అంజలి, రా అంజలి. అంజలి, ఈ హాలే సభా ప్రాంగణం. నువ్వే సీత, నీకే స్వయంవరం జరుగుతుందనుకో. నిన్ను వరించడానికి చాలా మంది రాజులొచ్చారు, అందులో శ్రీరామచంద్రుడు కూడా ఉన్నాడు. రా. రామ కనవేమిరా
రామ కనవే మీరా శ్రీ రఘురామ కనవే మీరా రామ కనవే మీరా రమణీలలామ నవలావణ్య సీమ ధరాపుత్రి సుమగాత్రి ధరాపుత్రి సుమగాత్రి నడయాడి రాగా రామ కనవే మీరా సీతా స్వయంవరం ప్రకటించిన పిమ్మట జనకుని కొలువులో ప్రవేశించే జానకిని సభాసదులందరూ పదే పదే చూడగా శ్రీరామచంద్రమూర్తి కన్నెత్తి చూడడేమని అనుకుంటున్నారట తమలో సీతమ్మ అనుంగు చెలికత్తెలు. ముసి ముసి నగబుల రసిక శిఖామణులు సానిదమ పమగరి సొవస పరిచూపుల అసదృశ విక్రములు సగరిగ మనిదమని ముసి ముసి నగబుల రసిక శిఖామణులు తాదగిట తక జణుత ఒస పరిచూపుల అసదృశ విక్రములు తక జణు తక ధిమి తక మే సమ్మీటి రోషపరాయణులు నీరమ పమగరి గమ సరియవరను మత్త గుణోల్బణులు. క్షణమే ఒక దినమై నిరీక్షణమే ఒక యుగమై తరుణి వంక శివధనువు వంక తమ తనువు మరచి కనులు తెరచి చూడగ రామ కనవే మీరా కనవే మీరా. చెమటలు పట్టిన దొరలు భూగరులు పొడగొట్టి ధనువు చేపట్టి బాబులని గుండెలు జారిన విభులు ముందుకేగి విల్లందబోయి ముచ్చమటలు పట్టిన దొరలు పొడగొట్టి ధనువు చేపట్టి బాబులని గుండెలు జారిన విభులు విల్లెత్తలేక మొగమెత్తలేక సిగ్గేసిన నర పొంగవులు తమ ఒళ్ళు ఒరిగి రెండు కళ్ళు తిరిగి ఒగ్గేసిన పురుషాగ్రణులు ఎత్తేవారు లేరా అవిల్లు ఎక్కు పెట్టేవారు లేరా 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 కరవయ్యకు తాదిమిత రామభద్రాయ రామచంద్రాయ నమః. అంతలో రామయ్య లేచినాడు ఆ వింటి మీద చెయ్యి వేసినాడు. అంతలో రామయ్య లేచినాడు ఆ వింటి మీద చెయ్యి వేసినాడు. సీతవంక బోరకంట చూసినాడు సీతవంక బోరకంట చూసినాడు ఒక్క చిటికెలో విల్లు ఎక్కు పెట్టినాడు చిటికెలో విల్లు ఎక్కు పెట్టినాడు. ఫళ 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 విరిగెను శివధనువు కళలొలికెను సీతా నవవధువు. జయ జయ రామ రఘుకుల సోమ జయ జయ రామ రఘుకుల సోమ దశరథ రామ దైత్య విరామ దశరథ రామ దైత్య విరామ. జయ జయ రామ రఘుకుల సోమ జయ జయ రామ రఘుకుల సోమ దశరథ రామ దైత్య విరామ. దశరథ రామ దైత్య విరామ. సీతా కళ్యాణ వైభోగమే శ్రీరామ కళ్యాణ వైభోగమే సీతా కళ్యాణ వైభోగమే శ్రీరామ
ఆగంజలి. నేను కోరుకున్న హనీయే కళ్యాణమాల వేయాలి. నచ్చవు సోగడా, నాటకంలో అయినా సరే నీ హనీని భారీగా ఊహించుకుంటున్నావు. ఇంద్రమ్మా, నీతిలో నీ మనవడు రాముణ్ణి మించిపోయాడు. నర్మదా, వెళ్ళి హనీని తీసుకురా. రవిత్రేణి, పెద్దమ్మా, పెద్దమ్మా, ఏంటమ్మా, ఏమైంది? ఏంటే ఈ డ్రామాలేంటి, ఈ నాటకాలేంటి? దీనికి స్వయంవరం జరిపిస్తావా? లక్షలు తగిలేసి పేపర్ ఆడిస్తావా? ఈ ఇంటితో దీనికి సంబంధం ఏంటి? ఎందుకు స్వయంవరం ఏర్పాటు చేస్తావు? అమ్మ రవి, ఏంటమ్మా నువ్వు అనేది? నీకింకా అర్థం కాలేదా డాడీ? చూడు, స్వయంవరమా? ఆ పేరుకే పరువు తక్కువ. స్వయంవరం అంటే తరతరాలు తిన్నా తరగని ఆస్తి ఉండాలి, తరతరాలు చెప్పుకునేంతటి ఖ్యాతి ఉండాలి, ఒక సామ్రాజ్యం ఉండాలి, ఒక రాజుకు కూతురై ఉండాలి. ఇదేమైనా జనక మహారాజు కూతురా? కళింగ దేశపు యువరాణే? లేకపోతే విక్టోరియా మహారాణి కూతురా? అలాంటి వాళ్ళకే స్వయంవరాలు పట్టాభిషేకాలు ఉంటాయి, కానీ ఇలాంటి దానికి కాదు. పావలాకి అర్ధనాకి కూరగాయలు అమ్ముకుని గతిలేని దాన్ని తీసుకొచ్చి వీళ్ళు మతిలేని పనులు చేస్తానంటే సహించే వాళ్ళెవ్వరూ లేరు ఇక్కడ. ఏవండి, ఎందుకండి అనవసరంగా గొడవలు? ఏయ్, నువ్వు నోర్మై. నా బిడ్డకి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోమంటావా? నువ్వు మాట్లాడాల్సింది పోయి పైగా వీళ్ళ దగ్గర న్యాయం లేదు డాడీ. రాజశేఖర్ గారి కుటుంబానికి నేనే ఏకైక వారసురాలని అందరికీ తెలిసేలా ఫంక్షన్ ప్లాన్ చేస్తే ఈవిడ గారేమో స్వయంవరాలు ప్లాన్ చేస్తున్నారు. తల పండిన ముసల్ది నాకెలా కౌంటర్ ఇస్తుందో చూడు పెద్దమ్మా. ఈ మేధావితనం ఎవరికొస్తుంది చెప్పు?
ఇలాంటి స్వయంవరాలు జరిపించి దాన్ని ఈ ఇంటి వారసురాలు చేయాలని ప్రయత్నిస్తుంది. ఈ ప్రయత్నాలేవి ఫలించవమ్మా. అరెరెరెరే, ఇప్పుడు ఏమైందని ఇంత పరిచయం అయిపోతున్నారు? ఏదో ఇంద్రమ్మ నా మీద అభిమానంతో నా పెళ్లి జరిపించాలనుకుంటుంది. అయినా నేనేమి మీ ఆస్తులు తీసుకెళ్ళిపోను. రవక్క, నీకు పెళ్లి చేయాలన్న ఆలోచన ఇంద్రమ్మకు మాత్రం లేదా ఏంటి? ఇంద్రమ్మ, ఒక పని చేద్దాం. ఈ స్వయంవరంలో రవక్క పెళ్లి కూడా చేసేద్దాం. నాకు నచ్చిన వాణ్ణి నేను చేసుకుంటాను, రవక్కకి నచ్చిన వాణ్ణి రవక్క చేసుకుంటుంది. ఏమంటావక్క? అవును రవి, ఈ గొడవలు ఎందుకు చెప్పు? అర్జున్, దానికోసం ఏర్పాటు చేస్తున్న స్వయంవరంలో గతి లేని దానిలో నేను పెళ్లి కొడుకుని సెలెక్ట్ చేసుకోవాలా? నాకంత కర్మ పట్టలేదు. ఆ కాగితాన్ని నువ్వు ముక్కలుగా చింపినంత మాత్రాన అంజలి స్వయంవరం ఆగిపోదు. ఎవరు ఏమన్నా, ఎందరు అడ్డుపడినా ఆ సీతారాముల సాక్షిగా మా సీతా స్వయంవరం జరిపించి తీరుతాను. మమ్మల్ని లెక్క చెయ్యకుండా జరిపించాలని చూస్తే జరిగేది స్వయంవరం కాదు, యుద్ధమే. యుద్ధానికి కూడా సిద్ధమేరా. అత్తయ్య కోరుకున్నట్టు జరగాల్సిందే. ఇందిరమ్మ సంతోషం కోసం నా బిడ్డ ఇక్కడికి వచ్చింది. ఇందిరమ్మ కోసం ఒప్పుకుంది. ఇందిరమ్మ కోసం ఏమైనా చేస్తుంది.